హాయ్ అండి, మై నేమ్ ఇస్ ప్రభాకర్ రెడ్డి. నేను యుగంధర్ రియల్ ఎస్టేట్ ఎస్ఎం సీనియర్ డైరెక్టర్ అండి. ఇది మనం వచ్చేసి మన యుగంధర్ రియల్ ఎస్టేట్ గ్రీన్ హైట్స్ ప్రాజెక్ట్ లో ఉన్నామండి. గ్రీన్ హైట్స్ ప్రాజెక్ట్ వచ్చేసి ముంబై హైవే లో జస్ట్ ఏంటంటే బిలో కిలోమీటర్ లో ఉందన్నమాట ప్రాజెక్ట్. మంచి ప్రైమ్ ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం గ్రీనరీకి ఎన్విరాన్మెంట్ దగ్గర చాలా పీస్ఫుల్ ప్రదేశంలో ఉంటుంది అనమాట. బట్ ఇంకోటి ఏంటంటే ఈ హైవే వచ్చేసి ఎస్పెషల్లీ మంచి హై డెవలప్మెంట్స్ ఉన్నాయండి. మంచి డెవలప్మెంట్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఉన్నాయన్నమాట. హైవే ఫేసింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రేట్స్ లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ ప్రాజెక్ట్ కి మన ప్రాజెక్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మన ప్రాజెక్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ బడ్జెట్ లో మనం డిజైన్ చేసాం ప్రాజెక్ట్. ఇది 12 acres ప్రాజెక్ట్ అండి. ఇది ముంబై హైవే అండి. ఎస్పెషల్లీ ముంబై హైవే అనేది ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. హైదరాబాద్ లో ఉన్న హైవేస్ అన్నిటికి కూడా ముంబై హైవే కనెక్టివిటీ ఎక్సలెంట్ కనెక్టివిటీ అండి. దాంతో పాటు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉందండి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకుంటే BHL దగ్గర నుంచి ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. BHL దగ్గర ఉంది నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. తర్వాత పటాన్ చెరువు ఉంది. పటాన్ చెరువుతో పాటు ముత్తంగి దగ్గర ఉంది. ముత్తంగి దాటిన తర్వాత వచ్చేసిన తర్వాత మనకి విష్ణాపూర్ వస్తుంది. విష్ణాపూర్ లో నెంబర్ ఆఫ్ అంటే దగ్గర ఫార్మా కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ 50,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆఫ్టర్ దాని తర్వాత వచ్చేసి మనకి గీతం యూనివర్సిటీ ఉంటుంది. 250 acres లో గీతం యూనివర్సిటీ ఉంటుంది. దాంట్లో ఒక 10,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇంకొంచెం ముందుకు వచ్చిన రైట్ లో వచ్చేసి మహేశ్వర్ మెడికల్ కాలేజ్ ఉందండి. దాంట్లో ఒక 12,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత రుద్రారం వస్తుంది. రుద్రారం దగ్గర తుషిబా విజయ్ ఎలక్ట్రికల్స్ తుషిబా ట్రాన్స్ఫర్మర్స్ తయారవుతాయి అనమాట. ఆ ట్రాన్స్ఫర్మర్స్ వచ్చేసి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాతో పాటు సింగపూర్, మలేషియా, థాయిలాండ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ కూడా అక్కడ నుంచి పంపిస్తా ఉంటారు. అదే 300 acres లో ఉంటుంది. విజయ్ ట్రాన్స్ఫర్ తయారవుతా ఉంటాయి. దాని తుషిబాలో ఏంటంటే ఆల్మోస్ట్ 25,000 to 30,000 ఎంప్లాయ్మెంట్ ప్రెజెంట్ స్టిల్ ఉందన్నమాట. 300 acres లో ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏంటంటే DADL కూడా ఉందన్నమాట. అక్కడ కొంచెం ముందుకు వచ్చేవాడి కంది IIT 450 acres లో ఉంటుంది. కంది IIT అక్కడ 20,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. అక్కడ నుంచి రాగానే సంగారెడ్డి టౌన్ కి వచ్చేస్తామండి.